బిలాల్ రజియల్లాహు అన్హు ఒక బానిస, ఒక నీగ్రో జాతికి చెందినవారు. కాబాపై ఎక్కి అజాయిస్తున్నారు. మక్కా సర్దార్లందరూ వచ్చారు కోప ఉద్రేకాల్లో వచ్చి, ఏంటి వీడు? అప్పుడు ఈ ఆయత్ వచ్చింది, మీలో అందరికంటే గొప్పవారు భయభక్తి గలవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. రంగుకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయభక్తికి ప్రాధాన్యత ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మక్కాలో అదే ఆయత్కి వివరణ ఇస్తూ ఏం చెప్పారు? వినండి ప్రజలారా, తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, అరబ్బులకు అరబేతర్లపై ఎటువంటి ఘనత లేదు, అరబేతర్లకు అరబ్బులపై ఎటువంటి ఘనత లేదు. ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది. అల్లాహు సేమ్ ఈ వెర్స్ ఎక్కడైనా వేరే గ్రంథంలో చూపించగలరా? ఎవరైనా ధార్మిక గ్రంథాల్లో చూపించగలరా? లేదు అని కరాఖండిగా చెప్పచ్చు. కరాఖండిగా లేదు, చూపించలేరు. అందుకే చూడండి, ఇస్రాయేలేతర్లపై ఎటువంటి ఘనత లేదు అని అంటే ఊరుకుంటారు. ఇస్రాయేల్ ఎవరు? వాళ్ళు దేవుని కుమారులు. మరి మిగతా వాళ్ళు అన్యులు. కానీ ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అరబ్బులకు అరబేతర్లపై ఎటువంటి ఘనత లేదు, అరబేతర్లకు అరబ్బులపై ఎటువంటి ఘనత లేదు. చూసారు, తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు. ఘనత కేవలం భయభక్తికి మాత్రమే.